సర్వీస్ అందించాలి. వయా కాల్స్ ద్వారా కానీ, చాట్ ద్వారా కానీ కస్టమర్ సర్వీస్ని అందిస్తే మీకు స్టార్టింగ్లోనే నెలకి 40,000కి పైగా జీతం అయితే ఇస్తారు. ఈ జాబ్స్కి జస్ట్ 10th తర్వాత మీరు 10+2లో ఇంటర్ కానీ, ఐటీఐ కానీ, లేదా డిప్లొమా కానీ, లేదంటే గ్రాడ్యుయేషన్లో డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ లేదా ఎనీ హయ్యర్ స్టడీ చేసిన బోత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో జాబ్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. మీరు వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇందులో ఫస్ట్ మీ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం. మీరు సెలెక్ట్ అయితే మీరు చేయాల్సిన వర్క్ ఎలా ఉంటుందంటే, మీరు కస్టమర్ ఎంక్వైరీస్ ఉంటాయి కదా, వాటికి రెస్పాండ్ అవ్వాలి. వయా ఇన్కమింగ్ కాల్స్ ద్వారా కానీ, ఈమెయిల్స్ ద్వారా కానీ, చాట్స్ ద్వారా కానీ మీరు ఆ పర్సన్స్కి వచ్చిన క్వైరీస్కి ఉంటాయి కదా, వాటిని ప్రొఫెషనల్గా మీరు ప్రొఫెషనల్గా వాటికి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా రిజాల్వ్ కంప్లైంట్స్ ఉంటాయి కదా, ఈ కంపెనీ వాళ్ళ కస్టమర్స్ ఏమైనా కంప్లైంట్స్ రైజ్ చేశారనుకో, ఆ కస్టమర్ కంప్లైంట్స్ని మీరు అడ్రస్ చేసి ఎఫిషియెంట్గా వాటిని ఇష్యూస్ని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ ప్రొవైడ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి కదా, వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ఈ కంపెనీకి సంబంధించి ప్రోడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ, పాలసీస్ కానీ, ప్రొసీజర్స్ ఉంటాయి కదా, వాటి గురించి ఆ కంపెనీ కస్టమర్స్కి మీరు ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది, చెప్పాల్సి ఉంటుంది. ఇంకా ఈ ట్రబుల్ షూట్ ఇష్యూస్, ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ కానీ, లేదంటే సర్వీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయనుకో, వాటి గురించి కూడా కస్టమర్స్కి మీరు అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏమన్నా కాంప్లెక్స్ కేసెస్ వచ్చాయనుకో, మీరు ఆ కాంప్లెక్స్ కేసెస్ని ఆ అప్రాప్రియేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాటికి మీరు ఇష్యూని ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. మీరు జాబ్కి అయితే సెలెక్ట్ అయితే మీ రోల్ ఎలా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి ఇనీషియల్గా కంపెనీ వాళ్ళు మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీ అండి మీకు సంవత్సరానికి 3 లక్షల నుంచి 5 లక్షల జీతం ఇస్తారు. ఈ శాలరీ అనేది వేరియేషన్ అంటే ఎందుకు ఈ 3 లక్షల నుంచి 5 లక్షలు ఉందంటే, ఈ శాలరీ అనేది మీకున్న నాలెడ్జ్, మీకున్న స్కిల్స్, మీకున్న క్వాలిఫికేషన్, మీకున్న ఎక్స్పీరియన్స్, ఇవన్నీ బేస్ చేసుకొని మీకు శాలరీ వేరీ అవుతూ ఉంటుంది. అండ్ సెలెక్ట్ అయ్యాక మీరు వీక్లీ జస్ట్ 5 డేసే వర్క్ చేయాలి. ఎవ్రీ వీక్ సాటర్డే, సండే మీకు హాలిడేస్ ఉంటాయి. కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన అప్లై లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఓ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, శాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో మీకు అప్లై లింక్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎలిజిబిలిటీలో చూసుకోవచ్చు, వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా, ఫ్రెషర్స్ అయినా, అండర్ గ్రాడ్యుయేషన్లో, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా చేసిన, గ్రాడ్యుయేషన్లో డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ చేసిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. అప్లై చేసుకోవడానికి ఇక్కడ బ్లూ కలర్లో క్విక్ అప్లై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్ అంటే మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ప్రజెంట్ వాడుతున్నాం ఇవ్వాలి. ఎందుకంటే మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఫర్దర్ ప్రాసెస్ కోసం వాళ్ళు మెయిల్ త్రూ లేదా మొబైల్ త్రూ కాంటాక్ట్ అవుతారు. కాబట్టి ప్రజెంట్ వాడుతున్నవి ఇవ్వాలి. తర్వాత అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి కిందకి స్క్రోల్ చేసి టిక్ బాక్స్లలో టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సో మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, మీ రెజ్యూమ్ని అడుగుతారు. రెజ్యూమ్ని మాత్రం ఖచ్చితంగా జాబ్ రోల్కి తగ్గట్లు జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన స్కిల్స్ అన్ని ఉండేటట్లు చూసుకొని అప్డేట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఫస్ట్ చాలా అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి అందరికీ ఫర్దర్ ప్రాసెస్ కోసం బోర్, కాబట్టి కొందరిని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి మ్యాక్సిమం ఇంటర్వ్యూస్ కానీ అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. సో అలా కొందరిని షార్ట్ లిస్ట్ చేయడానికి యూజ్ చేసేదే ఈ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అనమాట. సో రెజ్యూమ్ని మాత్రం మంచిగా అప్డేట్ చేసుకొని అప్లోడ్ చేయండి. జాబ్ యొక్క అంటే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ కీవర్డ్స్ కానీ, రెజ్యూమ్ టిప్స్ కానీ, అలాగే ఇంటర్వ్యూ టిప్స్ అన్నీ కలిపి ఒక పీడిఎఫ్ చేశాను. ఆ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను. మీరు ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా చూసుకొని మీకు చాలా యూజ్ అవుతుంది ఆ పీడిఎఫ్ అయితే. సో పెట్టేసి మంచిగా అప్డేట్ చేసుకొని అప్లోడ్ చేశాక ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇక చూసుకోవచ్చు యువర్ అప్లైడ్ అని చెప్పి వస్తుంది. సో మీ అప్లికేషన్ మీ రెజ్యూమ్ని బేస్ చేసుకొని వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్న బ్లాక్ హార్ట్ స్టోన్ కంపెనీ వాళ్ళు అయితే మీకు కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వెరీ రీసెంట్గానే అప్డేట్ చేశారు కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. మీకు అర్జెంట్గా జాబ్ కావాలంటే మాత్రం ఈ జాబ్కి వెంటనే అప్లై చేసుకోండి. వీటికి సంబంధించిన లింక్స్ని అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి.